ఓం నమో వెంకటేశాయ. మనం ఈరోజు తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అయితే శ్రీవారి పుష్కరిణి తిరుమలలో అయితే క్లోజ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మనము తిరుమలలో ప్రస్తుత దర్శన వివరాలు, రద్దీ కొనసాగుతుందా లేదా అనే విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. ముందుగా మనము ప్రస్తుత దర్శన వివరాల గురించి అయితే తెలుసుకుందామండి. ఈరోజు స్వామివారి దర్శనానికి అయితే 12 కంపార్ట్మెంట్లు అయితే భక్తులు వేచి ఉన్నారండి. ఎలాంటి టోకెన్స్ లేకుండా ధర్మ దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వెళ్లే భక్తులకైతే మాత్రము 12 గంటల కంటే పైనే పడుతుందండి. 300 టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే మాత్రము 2 నుంచి 3 గంటల లోపలే స్వామివారి దర్శనం అయితే అయిపోతుందండి. టైమ్ స్లాట్ టోకన్స్ మరియు దివ్య దర్శనం టోకన్లు తీసుకున్న వాళ్ళకైతే 3 నుంచి 5 గంటల లోపలే స్వామివారి దర్శనం అయితే అయిపోతుందండి. ఈ రోజు ఈ టైమ్ స్లాట్ టోకన్స్ అనేవి మనకు తిరుపతిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. 3 ప్లేసెస్ లో అయితే ప్రెసెంట్ ఇస్తున్నారండి. సో అవి తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్ లోను, అలాగే రైల్వే స్టేషన్ కి బ్యాక్ సైడ్ లో ఉండే విష్ణు నివాసం దగ్గర, అలాగే అలిపిరి దగ్గరే ఉండే భూదేవి కాంప్లెక్స్ లో అయితే మనకు ఈ 3 ప్లేస్లలో SSD టోకెన్స్, టైమ్ స్లాట్ టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. 2 గంటల నుంచి అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఎర్లీ మార్నింగ్ ఉదయం 2 గంటల నుంచి అయితే మనకు ఈ టోకెన్స్ ఇష్యూ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనము ఈ టోకెన్స్ అనేవి తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఎవరి ఆధార్ కార్డులు వాళ్ళు తీసుకుని వెళ్లే టోకెన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుందండి. బిలో 12 ఇయర్స్ పిల్లలకైతే ఎలాంటి టోకెన్స్ అనేది అవసరం లేదండి. అలాగే దివ్య దర్శనం టోకన్లు ఇవి వచ్చేసి మనకు ప్రెసెంట్ అయితే శ్రీవారి మెట్ల మార్గంలో మాత్రమే ఇస్తున్నారండి. అవి మనకు 5:30 నుంచి అయితే ఓపెన్ అవుతుందండి. 6 గంటల నుంచి అయితే మనకు టోకన్స్ ఇష్యూ చేయడం స్టార్ట్ అవుతుంది. మనం అక్కడ టోకన్లు తీసుకొని 1200 మెట్టు వద్ద అయితే తప్పకుండా స్కానింగ్ చేసుకుని వెళ్తేనే మనకు దర్శనానికి అయితే అలో చేస్తారండి. ఒకవేళ మనము టోకన్స్ తీసుకొని కూడా అక్కడ స్కానింగ్ చేసుకోకుండా వెళ్తే మాత్రం ఆ దర్శనం క్యూ లైన్లో అయితే అనుమతించారండి. కాబట్టి భక్తులు అయితే తప్పకుండా టోకన్స్ తీసుకొని స్కానింగ్ చేసుకుని వెళ్తేనే దర్శనానికి అయితే అనుమతిస్తారండి. సో ఇంతేనండి ఈ టైమ్ స్లాట్ టోకన్స్, దివ్య దర్శనం టోకన్ల గురించి అయితే. స్వామివారిని నిన్న ఎంతమంది దర్శించుకున్నారు, ఎంత ఉండి ఆదాయం వచ్చిందనే విషయం అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. నిన్న స్వామివారిని 65,874 మంది అయితే దర్శించుకున్నారు. తలనీలాలు 23,782 మంది అయితే సమర్పించుకున్నారండి. నిన్నటి మొత్తం ఉండి కానుకలు 4,48,00,000 అయితే వచ్చాయండి. సో ఇవండి ప్రస్తుత దర్శన వివరాల గురించి అయితే మాత్రము. తిరుమలలో శ్రీవారి పుష్కరిణి అయితే ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు క్లోజ్ చేస్తున్నారండి. సో దానికి సంబంధించినది అయితే ఇప్పుడు మనం చూద్దాము. తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపు లైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణి అయితే మూసివేస్తున్నారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి అనేది ఉండదు. సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు. పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేస్తారు. పుష్కరిణి మరమ్మతుల కోసం మొదటి 10 రోజుల పాటు నీటిని తొలగిస్తారు. ఆ తరువాత 10 రోజులు మరమ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివరి 10 రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్కరిణిలోని నీటి pH విలువ అయితే 7 ఉండేలా చూస్తారు. టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు అయితే చేపడతారు. సో ఇవ్వండి ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి అయితే ఎందుకు క్లోజ్ చేస్తున్నారు అంటే ఇక్కడ వాటర్ అనేది మనం రీసైక్లింగ్ చేయడానికి, అన్నిటినీ ఒక 10 రోజులు ఎంటీగా ఉంచి మళ్ళీ 10 రోజులు నీళ్లు నిల్వ ఉంచి ఇలా అయితే పుష్కరిణి మొత్తం క్లీన్ చేస్తున్నారండి. దానికోసమే మనకు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అయితే పుష్కరిణి క్లోజ్ చేస్తున్నారు. తిరుమలలో శ్రీవాణి భక్తులకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటుకు అయితే స్థలం పరిశీలించిన అదనపు ఈవో. సో అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య చౌదరి గారు శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించిన పర్మనెంట్ ప్లేస్ అనేది ఏర్పాటు చేయడానికైతే ప్లేస్ ని అయితే పరిశీలిస్తా ఉన్నారండి.
చేశారండి. సో దానికి సంబంధించిన న్యూస్ని అయితే మనం ఇప్పుడు చూద్దాము. తిరుమలలో శ్రీవాణి భక్తులకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటుకు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం జేఈఓ శ్రీ వీరబ్రహ్మంతో కలిసి పలు ప్రాంతాలలో స్థలాన్ని అయితే పరిశీలించారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేసేందుకు గోకులం వెనక వైపు ఉన్న ఖాళీ స్థలం, ఆదిశేషు విశ్రాంతి గృహం పక్కన ఉన్న టీటీడీ కళ్యాణ మండపం ప్రాంతం, తిరుమల డిఎఫ్ఓ కార్యాలయం పరిశీలించారు. అనంతరం ఇటీవల ఆధునీకరించిన అన్నమయ్య భవనంలోని సమావేశ మందిరంను కూడా పరిశీలించారు. శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు సంబంధించినవి పర్మనెంట్ ప్లేస్ అనేవి టికెట్స్ ఇష్యూ చేయడానికి, అలాగే వారికి సౌకర్యవంతంగా రూమ్స్ కానీ అన్ని ఏర్పాట్లు ఉండాలి అనేసి అయితే దానికి తగ్గ ప్లేస్లన్నీ కూడా పరిశీలించారండి అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు. ఇంతేనండి ప్రజెంట్ ఉన్న తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.